ఆదిభట్లకు కొత్త కళొచ్చింది. అక్కడి భూముల ధరలకు రెక్కలనిచ్చింది. ఆ తర్వాత ఏకంగా ఏరోస్పేస్ కంపెనీలు క్యూ కట్టడంతో ఆదిభట్ల రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. దేశీయ కంపెనీలే కాదు, అంతర్జాతీయ కంపెనీలు కూడా ఆదిభట్ల వైపు చూస్తున్నాయి. ఇలాంటి మార్పులతోనే ఆ కుగ్రామం ఎవ్వరూ ఊహించని ఖ్యాతిని గడించింది. ఐటీఐఆర్ గుర్తింపుతో ఆదిభట్లకు ఐటీ కంపెనీలు క్యూ కడితే, ఏరోస్పేస్ సెజ్ ఏర్పాటుతో విమాన కంపెనీలు కూడా పరుగులు పెట్టడం మొదలుపెట్టాయి. దీంతో ఆకాశాన్నంటే నివాస, వాణిజ్య నిర్మాణాలు, ఐటీ, ఏరోస్పేస్ సంస్థల కార్యాలయాలు, విశాలమైన రోడ్లు, ఇలా ఆదిభట్ల పూర్తిస్థాయి హైటెక్ జోన్గా మారిపోయింది. అప్పట్లో ఎడ్లబండ్లు కూడా సరిగ్గా తిరగని ఆ ఊళ్ళో నేడు ఏకంగా విమానాల విడిభాగాలే తయారవుతున్నాయి. యుద్ధ విమానాలకు రెక్కలనందిస్తూ అంతర్జాతీయంగా ఆదిభట్లకు ప్రతిష్టాత్మక కంపెనీలన్నీ క్యూ కట్టడానికి అదే అసలు కారణం. ఈ లిస్ట్లో డిఆర్డీఎల్, బీడీఎల్, మిధాని, ఎన్ఎఫ్సి లాంటి డిఫెన్స్ సంస్థలున్నాయి. ఈ మార్పు ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎకనామిక్ స్పెషల్ జోన్లను ఏర్పాటు చేశారు. ఆదిభట్లలో 250 ఎకరాల్లో ఏరోస్పేస్ ఉత్పత్తుల కోసం ప్రత్యేక సెజ్ను కేటాయించారు. ఇక ఆ సెజుల్లో పెట్టుబడులు పెట్టి తమ పరిశ్రమలను మరింతగా విస్తరించేందుకు ప్రతిష్టాత్మక కంపెనీలన్నీ ముందుకొచ్చాయి. ఇక డిఫెన్స్ రంగానికి చెందిన కాంపోనెంట్స్ తయారీకి చిన్న, మధ్యతరహా కంపెనీలు 1000కి పైగా ఉండడంతో ఏరోస్పేస్ రంగానికి చెందిన సంస్థలు రెండో ఆలోచన లేకుండా ఆదిభట్లకు క్యూ కట్టాయి. అప్పట్లో ఈ సెజ్ను కేవలం ఏరోస్పేస్